తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ముగిసింది. శ్రీవారి నైవేద్యాలు లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ఈ హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో శాంతి హోమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమాన్ని నిర్వహించామని అర్చకులు తెలిపారు. విమానం ప్రకారం దగ్గర 3 హోమకుండాలతో మహాక్రతువు నిర్వహించారు. 8 మంది అర్చకులు 3 ఆగమ సలహాదారులతో యాగాన్ని చేశారు. శాంతి హోమంలో భాగంగా వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణ, గోపాలు, పెరుగు, పచ్చితంతో ఆరాధన చేశారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ యాగంలో 8 మంది అర్చకులు 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. పూర్ణాహుతితో ఈ హోమం ముగిసిందని ఆలయ అర్చకులు తెలిపారు. విశేష మంత్రాలతో శాంతి హోమం నిర్వహించామన్నారు. పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చారని స్పష్టం చేశారు. హోమం పూర్తయిన తర్వాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగావ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బూందీ, లడ్డూ, అన్నప్రసాదాల పోటుల్లో సంప్రోక్షణ చేశారు. శ్రీవారాలయంలో ఇటీవల గత ఒక వారం రోజుల ముందు మనకి కొంత ద్రవ్యాలలో కల్తీ జరిగిందని, దోషభూయిష్టంగా కొన్ని పదార్థాలు కలిశాయని తెలిసిన దానివల్ల ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి మనకి ఇటీవల తెలిసింది. దానికి ముందే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగిందనేది తెలిసింది. కాబట్టి ఇటీవల జరిగిన ఆ దోషాలన్నీ పోవడానికి ఇప్పుడు శాంతి హోమాన్ని, ఎక్కడన్నా శేషం ఉంటే ఆ శేష దోషాలన్నీ పరిహారార్థంగా శాంతి హోమాన్ని, పంచగవ్య ప్రోక్షణ, ఇప్పుడు పూర్ణావతితోటి స్వామివారికి మహానైవేద్యం పూర్తయింది. ఆ కుంభజల ప్రోక్షణ అంతా ఆలయాల్లో స్వామివారి యొక్క సన్నిధిలో అంతా ప్రోక్షణ చేయడము, తర్వాత మనం ప్రసాదాల తయారీలో ఎక్కడెక్కడ ద్రవ్యాలు వాడి స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తామో ఆ ప్రాంతాల్లో ఉపాలయాల్లో అంతా కూడా ఈ యొక్క ప్రోక్షణతోటి కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం గురించి భక్తులందరూ కూడా ఎలాంటి చింతన లేకుండా స్వామివారిని ప్రార్థించుకొని వారి మనసులో ఏదన్నా ఈ యొక్క ప్రసాదాల వల్ల మనకి దోషం తగిలింది అనే భావన ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగింది. ఆ మార్చిన నెయ్యితోటే తర్వాత అంతా మనకి ప్రసాదాలు తయారైనాయి. పవిత్రోత్సవాల ముందు జరిగిన ఆ దోషం అంతా కూడా పవిత్రోత్సవాలతో పోతుంది. అయితే ఇటీవల మనము ఈ యొక్క